హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ న్యూస్ ఎంతమంది అయితే చూసారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేని గురించి అంటే తిరుపతి గురించి. మేము నవంబర్లోనే తిరుపతికి వెళ్ళేసి వచ్చాము, మళ్ళీ నిన్న తిరుపతికి వెళ్ళేసి వచ్చాము. సో నిన్నైతే ఇవాళ న్యూస్లో ఏం చెప్పారు, ఉచిత భోజనంలో మసాలా వడ ఇవన్నీ భోజనం చూపిస్తుంటే నాకు సడన్గా గుర్తొచ్చిందనమాట. అదే మీతో షేర్ చేసుకుంటున్నా. అది నిన్నటి న్యూస్ ఏనండి, నిన్న జరిగిందే అనమాట. మేము నిన్న పోయేసి వచ్చాం కదా, నా ఉచిత భోజనాలకు పోయినాం. అసలు వెళ్ళాలా వద్దా అనుకుంటే వెళ్ళాము. సగం దూరం అసలు ఎట్లా అంటే చుట్టూ తిప్పేసి చాలా దూరం నడిపించారనమాట. సో మాకు అనిపించింది ఇంకా బయట భోజనం చేసి వచ్చినా బాగుండేది అని చెప్పేసి. సో ఎలాగో సగం దూరం వచ్చాం కదా, ఎలాగో వచ్చినాక తినేసి పోదాం అనుకొని ఇంకా వెళ్ళామన్నమాట. సో వెళ్ళగానే కానీ తిరుమలలో మాత్రం ఉచిత భోజనం మాత్రం చాలా బాగుందండి. ఏం అపోహలు పెట్టుకోకండి, ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మంచిగా బీట్రూట్ కర్రీ, పప్పు పచ్చడి అండ్ సాంబారు, రసం, మజ్జిగ, పెరుగు, మసాలా వడ మాత్రం సూపర్గా ఉందండి. అదే మార్నింగ్ న్యూస్లో చూసి ఇప్పుడు గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మసాలా వడ మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి, చాలా బాగుంది. అది నిన్ననే కదా మేము పోయి వచ్చింది, అది న్యూస్లో వస్తుంది అనేసరికి చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. మనకు టీటీడీ న్యూస్ ఎప్పటికప్పుడు న్యూస్లో ఇస్తూనే ఉంటారండి. సో అప్పుడప్పుడు మనం న్యూస్ విని అయ్యో అలా ఉందా ఇలా ఉందా అని భయపడతా ఉంటాం. కానీ అసలు అపోహలు ఏం పెట్టుకోవాల్సిన లేదండి. కానీ చాలా భోజనం మాత్రం చాలా మంచిగా పెట్టారు. సో నాకు ఎక్కడ కొంచెం డౌట్ ఉందంటే, మేము నవంబర్లో తిరుపతికి వెళ్ళేసి వచ్చాం కదా, అసలు ఎందుకు వెళ్ళామా అనిపించింది అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం అండి మాకు 2:30కి దర్శనానికి స్టార్ట్ అయితే మొత్తం 9 గంటలు పట్టిందండి. 8 నుంచి 9 గంటలు టైం పట్టింది. అసలు స్టార్టింగ్ కానించి కంపార్ట్మెంట్ వరకు కూడా ఎంత ఇబ్బంది పడుతూ వచ్చామంటే అంత ఇబ్బంది పడుతూ వచ్చాము. అసలు మా చిన్నోడైతే నేను వెళ్ళిపోతా డాడీ, వెనక వెళ్ళిపోతా డాడీ అంటే, మధ్యలోకి వచ్చిన తర్వాత ఎన్నికెలా వెళ్తాం, మళ్ళీ పిల్లాడి కోసం ఎక్కడ వెతుకుతామండి. అంత పెద్ద పిల్లడు కదా, 8 years బాబు. ఎలాగో ఇంకొక 20 నిమిషాలు అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోతా. అంతసేపు నాకే ఓపిక లేదంటే పిల్లలకి ఎలా ఓపిక. తోపులాట అండి, విపరీతమైన తోపులాట, నెట్టుకోవడం. అసలు ఒక్కసారే జనాలను వదిలేసేసరికి ఒకటే తోపుకోవడం. అసలు ఎందుకు అట్లా తోపుకుంటారు? నిదానంగా పోతే అందరికీ దర్శనం అవుతుంది, మంచిగా దర్శనం అవుతుంది కదండి. అసలు అక్కడ మాత్రం కొంచెం టీటీడీ వాళ్ళు కానీ పోలీసులు కానీ స్ట్రిక్ట్గా కొంచెం రూల్స్ పాటిస్తే మంచిగా ఉంటుందని అనిపించింది. అందులో ఇంకొకటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా చెప్తున్నాను అనుకోకండి. పోయినసారి అయితే కంపార్ట్మెంట్లో కూర్చోబెడితే మనకు ప్రసాదాలు పెట్టేవాళ్ళు. నా చిన్నప్పుడైతే నేనైతే నాకు బాగా గుర్తుందండి. చిన్నప్పుడు నేను ఛాన్సల్ తిరుపతి పోయాను, ప్రసాదాలు పెట్టేవాళ్ళు. అట్లా అని చెప్పేసి మేము స్నాక్స్ తీసుకోకుండా వెళ్ళామన్నమాట. మాకు తెలియదు కదా, మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళాము. కరోనా ఇంకా 1 మార్చ్లో లాక్డౌన్ పడుతుంది అనగా మేము ఫిబ్రవరిలో వెళ్ళేసి వచ్చామండి. అప్పుడు కూడా పెట్టినట్టే గుర్తు నాకు. తర్వాత ఇంకా కరోనా తర్వాత ఇప్పుడు మళ్ళీ పోవడం అనమాట. నవంబర్లో పోయినాం కదా. అసలు నేనే ఆశ్చర్యపోయా, ఏంది ఇలా ఉంది, ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అని. ఆ 9 గంటల్లో ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళు స్నాక్స్ తెచ్చుకొని షేర్ చేసుకొని తిన్నారే తప్ప ఎక్కడ కూడా మనకు నైవేద్యం ప్రసాదం పెట్టింది లేదు. అసలు నేను పోవాలా వద్దా చాలా భయపడ్డాను అనమాట. సో నవంబర్లో పోయేసి వచ్చాం కదా, మళ్ళీ 9 గంటల తర్వాత దర్శనం అయితే ఫ్రెండ్స్, దూరం నుంచి దర్శనం అయింది. స్వామివారికి ఇక్కడికే కనిపించారు. అది కూడా 5 సెకండ్లు కనబడితే దర్శనం అయితే అంత అదృష్టం అని అనుకోవాలి. అసలు అది కూడా దర్శనం అవ్వడం చాలా కష్టంగా, దూరం నుంచి 9 గంటలు నిలబడి కొంచెం కనీసం నైవేద్యం లేకుండా స్నాక్స్ లేకుండా ఏం పెడతారు అని చెప్పేసి తెచ్చుకోకుండా వచ్చాం. కానీ అక్కడ చాలామంది తెచ్చుకున్నారు. మా పిల్లలకైతే షేర్ చేశారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి అసలు. సో మాకు లాస్ట్ టైం అనుభవం అయింది కాబట్టి ఈసారి స్నాక్స్ బిస్కెట్లు అన్నీ మేము పెట్టుకొని వచ్చాము. బట్ ఈసారి మాత్రం కంపార్ట్మెంట్కి వెళ్ళేసరికి ఎక్కడ ఆగలేదు. అంటే ఫాస్ట్గా లైన్ మూవ్ అయిపోయింది. కంపార్ట్మెంట్లోనే ఎంత 20 నిమిషాలు కూడా ఆపలేదు, మళ్ళీ స్టార్ట్ చేసేసారు. కానీ ఆ ఒక అరగంటలో కూడా
పాలిచ్చారండి, పాలిచ్చారు, బొంబాయి ఉప్మా పెట్టారు, గోధుమ రవ్వ సాంబార్ రైస్ పెట్టారు. చూడండి ఆ గంట సేపట్లోనే. లాస్ట్ టైం కూడా పెట్టుంటే చాలా బాగుండేది, ఎందుకంటే 9 గంటలు అసలు ఆ క్యూలో స్టార్టింగ్ నుంచి దర్శనం వరకు నిలబడి కింద కూర్చొని నాంచుకుంటూ పోయేసరికి నీరసం వచ్చేసిందండి. నాకైతే ఆ కోపంలో కనీసం ప్రసాదం కూడా పెట్టకూడదా అని చెప్పేసి కోపం వచ్చేసి బయటకు వచ్చి, ఒక్కోసారి ఓపిక నశిస్తే మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఎట్లా వస్తాయా అని అనిపించింది. ఎందుకంటే నేనే చెప్తున్నా, నేను తిరుమలలో స్వామివారి దర్శనం కాగానే బయటకు వచ్చి ఒకటే అనుకున్నా, నేనైతే ఇక జన్మలో కూడా నీ తిరుపతికి రాను, నీ దర్శనం చేసుకొని ఇంత కష్టపడుతూ అయితే నేను రాలేను స్వామి, నేను చేసుకోలేను అనుకున్నా. కానీ ఒక ప్రవచనంలో విన్నానండి, తిరుపతి ఇంకా నా దయ లేనిది, తిరుపతి కొండ కూడా ఎక్కలేరు, దర్శనం సంగతి పక్కన పెట్టాను, తిరుపతి కొండ కూడా రాలేదు. ఆ ప్రవచనం గుర్తొచ్చిందండి. నేను 2 నెలల కింద పోయేసి వచ్చి ఇలా అనుకొని వచ్చాను, మళ్ళీ 2 నెలలకే తిరుపతి పోయి వచ్చాను. నిన్న తిరుపతి పోయేసి వచ్చాను. కానీ నిన్న మాత్రం సోమవారం మాత్రం చాలా ఫాస్ట్గా జరిగింది. ఎన్ని గంటలు పడుతుందని భయపడ్డాను. 3 గంటల్లోనే దర్శనం అయిపోయిందండి. 3 గంటల్లో దర్శనం అయిపోయింది, చక్కగా అయింది. కంపార్ట్మెంట్లో కూడా మంచి సాంబార్ నైవేద్యం పెట్టారు, పాలు ఇచ్చారు. అది కూడా కొంచెం కాదండి, కడుపు నిండే అంత ప్రసాదం చాలా బాగా పెట్టారనమాట. చెప్తున్నాను కదా, లాస్ట్ టైం జరిగినట్టు జరుగుద్దేమని భయపడ్డాం, కానీ లేదండి, చాలా మంచిగా పెట్టారు, చాలా మంచిగా దర్శనం అయిందనమాట. కానీ ఆ తోపులాట దగ్గరనే కొంచెం టీటీడీ బృందం కానీ పోలీసులు కానీ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. సో అంతకుముందు రోజే వైకుంఠ ద్వార దర్శనం లాస్ట్ రోజు అనమాట. ఇంకా మేమైతే అట్లా రాలేమని చెప్తేనే నాన్న అట్లా కాకుండా మిగతా రోజుల్లో టికెట్ బుక్ చేశారు. తిరుపతి అయితే పోయేసి వచ్చాము. నా తిరుపతి జర్నీ ఏ విధంగా జరిగిందో చెప్తా చూడండి. మార్నింగ్ విజయవాడ నుంచి కారు కట్టుకొని వెళ్ళామండి. పిల్లలు ఉన్నారు కదా, నడవటం కష్టం కదా అని చెప్పేసి కారు కట్టాము. మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి ఫస్ట్ శ్రీకాళహస్తి పోయాము. శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకున్నాము. ఎవ్రీ టైం కూడా ఈ మధ్య తిరుపతి పోతే మాత్రం కాళహస్తి దర్శనం చేసుకుంటున్నామండి. ఎందుకంటే మనం కాశీకి పోయి శివుని దర్శనం చేసుకోలేనప్పుడు శ్రీకాళహస్తి పోయి శివుని దర్శనం చేసుకుంటే కాశీలో శివుని చూసినంత పుణ్యం అంట. అది కూడా ఒక శక్తిపీఠం కాబట్టి శ్రీకాళహస్తి కూడా దర్శనం చేసుకుంటే కాశీ దర్శనం చేసుకున్నంత విలువ అని అంటారు. సో మనకు ఆన్ ది వే కాబట్టి శ్రీకాళహస్తిలో దర్శనం చేసేసుకొని, పోయినసారి అయితే టైం లేదండి, తిరుచెందూరు పోదాం అనుకున్న, లాస్ట్ టైం కుదరలేదు. సో ఈసారి శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకొని తిరుచెందూరులో పద్మావతి అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంకా తిరుమల పోయి ఉచిత భోజనం చేసేసి అక్కడైతే చాలా చుట్టూ తిప్పారండి బాబు. ఇంత దూరం నడవాల్సి వస్తే బయట తినేసి వస్తే పోయేదనుకున్నాం. సో ఒక్కసారన్నా ఉచిత భోజనం చేయాలి, పిల్లలతో చేయించాలనుకున్నాం. చేయించాము. పిల్లలు కొద్ది కష్టంగా తిన్నా కానీ పర్లేదని తిన్నారు, మంచిగానే తిన్నారు, బాగానే ఉందని చెప్పారు. సో హ్యాపీ. సో అట్లా అనుకోవద్దండి, ఒక చోటుకు వచ్చినప్పుడు దేవుని దగ్గర మాత్రం ఖచ్చితంగా భోజనం చేయాలని పెద్దలు అంటారు. సో ఉచిత భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కోనేటికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు నీళ్ళు చూసి వదులుతారా, ఇంకా గంటలు కోనేట్లో ఉంటారు అనమాట. సో కోనేట్లో గంటసేపు ఉన్నారు. ఇంకా నేను కూడా 3 మునకలు వేసి దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం. 5 o'clock స్టార్ట్ అయిపోయినాం. 5 o'clock స్టార్ట్ అయిపోతే ఎంతసేపు పడుతుందని భయపడ్డాం, కానీ అస్సలు భయపడాల్సిన పనే లేదు ఫ్రెండ్స్. చక్క కంపార్ట్మెంట్లో తీసుకుపోయారు, అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ కూడా ఎంతోసేపు పట్టలేదు, తొందరగానే వదిలేరు. సో కొంచెం మన దర్శనానికి దగ్గరకు వస్తుంది, ఇంకా ఆ ప్లేస్కి దగ్గర వస్తున్నాం అనేసరికి కొంచెం తోపులాట జరుగుతుంది. అక్కడ మాత్రం కంపల్సరీ తోపులాట జరగాల్సిందే, జరగకుండా అయితే ఉండదు. తోపులాట జరగకపోతే తిరుపతి ఎందుకు వద్దులేండి. అక్కడ కొద్దిగా కష్టమైంది, కానీ పోయినసారి అంత ఇబ్బంది అయితే కాలేదు ఫ్రెండ్స్. 3 గంటల దర్శనం. ఈసారి మాత్రం మంచిగా స్వామివారు తల నుంచి పాదాల వరకు మంచిగా దర్శనం అయింది. కొంచెం దగ్గర నుంచి తీసుకెళ్లారు. అదే ఇంకా వైకుంఠ ద్వార దర్శనం పోతే ఇంకా దగ్గర నుంచి అయ్యేదేమో. సో మనం ఆ రోజు తర్వాత వెళ్ళాం కాబట్టి కొంచెం మొత్తం స్వామివారిని మొత్తం అయితే చూశాను అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్రవచనంలో విన్నట్టు మాత్రం నాకు చాలా నిజం అనిపించింది ఫ్రెండ్స్. తిరుపతి ఇంకన్నా దయ లేనిది, తిరుపతి దర్శనం ఇంకన్నా దర్శనం కాదు, తిరుపతి కొండ కూడా ఎక్కలేదు. నాకు అదైతే
నా విషయం నిజమైంది ఫ్రెండ్స్. అసలు నేను ఇట్లా తోపులాట ఇంత బాధపడాల్సి వస్తే నేను తిరుపతి కొండకే రాను, నీ దర్శనమే చేసుకోను స్వామి అని దండం పెట్టుకున్నా కానీ కొండ మీద అంత కోపంతో దండం పెట్టుకున్నా కానీ మళ్ళీ 2 నెలలకే నాకు తిరుపతి దర్శనం అయింది. ఈసారి ఇంకనసారి మంచిగా దర్శనం అయ్యారు, స్వామివారు మంచిగా దర్శనం అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఫుడ్ మంచిగా ఉంది, కంపార్ట్మెంట్లో కూడా మంచి నైవేద్యం పెడుతారు. ఇంతకుముందు ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పెడుతున్నారు ఫ్రెండ్స్. మంచి పాలు ఇస్తున్నారు, ఏదంటే అది పెడుతున్నారు. చాలా మంచి, ఇప్పుడైతే చాలా మంచిగా ఉంది. ఎవరు వెళ్ళాలనుకున్నా భయపడకుండా ధైర్యంగా దర్శనం చేసుకొని హ్యాపీగా మీ కోరికలు నెరవేర్చుకొని రండి. ఏది ఉన్నా మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? లెంత్ ఎక్కువైతుంది. ఓకేనా ఫ్రెండ్స్? న్యూస్ వినగానే అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్. వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. 50-60 వ్యూస్ వస్తే 56 వ్యూస్ కోసం నేను కష్టపడాలా అనిపిస్తుంది అనమాట. 4 years అయింది స్టార్ట్ అయ్యి, ఏం ఉపయోగం లేదు. సో నేను మీతో చెప్పుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే 50-60 వ్యూస్ కోసం అంత అవసరం లేదు, కష్టపడటం అనిపిస్తుంది, మానేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై. టేక్ కేర్.